ఓకే సార్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ సమయ్. ఈరోజు మన ముందుకి వచ్చున్నారు జయరాజ్ గారు. చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన మాటలు చెప్పడానికి వర్ణించలేము. ఆయన ప్రజా గాయకుడు. ఆయన భావోద్వేగాలు చాలా మందికి, అంటే ఇప్పుడున్న చాలా మందికి స్ఫూర్తినిస్తూ ఉంటాయి. సో అతన్ని మనం ఈరోజు ప్రైమ్ టైమ్ షోలో మనం తీసుకుందాం. సో నమస్తే జయరాజ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. జయరాజ్ అన్న, మీరు చాలా అద్భుతంగా పాడతారు, చాలా అద్భుతంగా రాస్తారు కూడా. చాలా అసలు నిజం చెప్పాలంటే మీరు ఒక స్ఫూర్తిగా మేము తీసుకోవచ్చు. జయరాజ్ అన్న, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొంటుంటారు అండ్ ఇలాంటి గేయాలు రచిస్తూ ఉంటారు. అసలు మీ మనుగడ ఎలా సాగుతుందన్న? ఇప్పుడు ఉద్యమాలు ఒక 10 సంవత్సరాలు ఉంటాయి, 20 సంవత్సరాలు ఉంటాయి. అసలు మీ మనుగడ ఏంటి? అసలు మీ జీవన శైలి ఏంటి? మీరు ఎలా బ్రతుకుతుంటారు? నేను మామూలుగా చాలా పేద కుటుంబంలో పుట్టానన్నా. మా నాన్న జీతగాడిగా బతికాడు, దొరల దగ్గర పనిచేశాడు. నాకు అలాంటి జీవితం వద్దని నన్ను ఒక్కరినే కాలేజీకి పంపాడు. కాలేజీ రోజుల్లో కూడా నేను దొరతనానికి వ్యతిరేకంగా నిలబడ్డాను. ఆ రోజు బేడీలు వేసుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నేను ఎగ్జామ్ రాశాను. అనేక చిత్రహింసలు పడ్డాను. ఈ పాటలు ముందుగా నేను పాడేవాడిని. ఆ పాటలకు వల్ల అనేక మంది ప్రజల ఆదరణ దొరికేది. అయినా కానీ ఈ ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిని కూడా నన్ను చాలా హింసలకు గురి చేసినా కానీ ఈ పాటనే నా జీవితంగా మలుచుకొని ఓ నదిలాగా ఈనాటి వరకు కూడా ప్రవహిస్తూ వస్తున్నానన్న. ఈ నదిలో ఆటుపోటులు అనేకం చూశాను, అనేక అడ్డంకులు చూశాను, అనేక ముళ్ళు రాళ్ళు చూశాను, అనేక అద్భుతమైన ఆనందాన్ని ఈ ప్రకృతి సోయగాల నుండి నేను తీసుకోగలిగాను. నా స్నేహితులే నా ప్రాణం, నాకు ప్రజలే నాకు ప్రాణం, ఈ ప్రకృతే నా ప్రాణం అన్న. చాలా మంచిగా చెప్పారన్న. ఇప్పుడు మీరు ఉద్యమాలు, నేను అడిగింది ఏంటంటే, మీకు ఉద్యమాలు ఉన్నంత వరకు ఒక లీడర్ సపోర్టో లేకపోతే ఇంకెవరి సపోర్టో ఉండి మిమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారన్న. అసలు జీవనం కొనసాగడానికి, అంటే మన భుక్తి కోసం జీవనం కొనసాగడానికి ఈ మన లాంటి వాళ్ళు, గేయకారులు కానివ్వండి లేకపోతే ఇంకా వాద్యకారులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎలా జీవన శైలి వాళ్ళకి కొనసాగిస్తారన్న భుక్తి కోసం? నేను శ్రీశ్రీ చెప్తాడుగా, గరిలో వనిలో కార్ఖానాల్లో హిలాతలంలో హేమం పిండిన కార్మిక వీరుల కర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడు అంటాడు శ్రీశ్రీ. అలాంటి గర్మి గులాయిళ్లలో, బొగ్గు గనులలో నేను పనిచేసే ఉద్యోగం నాది. దాదాపుగా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాదు హెడ్ ఆఫీస్ సింగరేణి భవన్లో నేను టెక్నీషియన్ గా పనిచేస్తున్నానన్న. ఈ ఈ ఈ ఈ ప్రభుత్వ ఉద్యోగం, ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను నా పిల్లల్ని సాదుకుంటూ బతుకుతూ ఇప్పుడు నా యావిగేషన్, నా సాహిత్యం, నా పాటలు ఇదంతా కూడా ప్రజల కోసం గడుపుతాను. ఏదో బతకాలి కాబట్టి ఈ చిన్న ఉద్యోగం నేను చేసుకుంటానన్న. అన్న జయరాజ్ అన్న, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీకు మొదటిసారి ఇలా దొరతనాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశం అసలు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇలా విప్లవాత్మకంగా బయటికి రావాలన్నా కానీ లేకపోతే దొరల్ని ఎదిరించాలన్నా కానీ మీ నాన్నగారు లాంటి వాళ్ళు కూడా భయపడి ఉండొచ్చు. సో మొట్టమొదటిసారి మిమ్మల్ని దొరని ఎదిరించాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందన్న? మీకు ఏ వయసులో వచ్చింది? ఎలా మొదలైంది? ఆ సంఘటన ఎలా ప్రేరేపించబడింది మీకు మిమ్మల్ని? నేను చాలా చిన్నప్పుడు మా నాన్న జీతగాడుగా ఉన్నప్పుడు మా నాన్నకు ప్రభుత్వం ఆ రోజు వెట్టి నిర్మూలన కింద 2 ఎకరాల పొలం ఇచ్చారు, చెలకిచ్చారు. ఆ చెలకను మా నాన్న జొన్నసేను వేశాడు. తీర పంటకొచ్చిన తర్వాత దొర మనుషులు నన్ను పట్టుకొని నన్ను ఒక రాయికి కట్టేసి ఆ దొర మనుషులు మొత్తం జొన్నసేను మొత్తం నా కళ్ళ ముందే నా నాన్న కష్టం దోచుకొని పోతున్నప్పుడు నేను చాలా దుఃఖపడాను. ఇలాంటి దొరతనం ఈ తెలంగాణ గడ్డ మీద ఉండటానికి వీల్లేదని కంకణం కట్టుకున్నాను. అందుకే అప్పటి నుంచి మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గోన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడమ పోలీసు టానలు, పొగరు బట్టిన దొరల గడీలు, మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. అలా నేను దొరకు వ్యతిరేకంగా పాట రాయటం మొదలు పెట్టానన్న. అన్న, మీ ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచి మీరు ప్రారంభించారన్న? ఈ తెలంగాణ ఉద్యమం కానివ్వండి లేకపోతే
మీరు ఈ దొరల బానిసత్వం గురించి, దొరల బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని బైక్ రావాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారన్న. అది మీ ఏ ఏజ్ నుంచి, అసలు మీ మొట్టమొదటి పాట ఏంటన్నా మా కోసం? నేను చాలా చిన్నప్పుడు 8వ తరగతి చదువుతున్నప్పుడే నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాగా అనేక కేసులలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నాను. మా ఊర్లో అనేక మంది విప్లవకారులు జీవించే వాళ్ళు, మాధవ్ అన్న, సురేష్ అన్న ఇట్లాంటి వాళ్ళు, గడ్డ వెంకటరామయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పేద ప్రజలను ఎంటేసుకొని దొరలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. వాళ్ళ ఉద్యమాలలో నేను మమేకమయ్యాను. అప్పుడు మా అమ్మ నాకు చిన్నప్పుడు ఆ పెంపకం ఏదైతుందో అది నన్ను పాట రాయించింది. ఊకోర సిన్నా నువ్వు బజ్జోర కన్నా, ఊకోర సిన్నా నువ్వు బజ్జోర కన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, ఏడుపే మన బతుకు రాతగా మారు, ఊకోర సిన్నా నువ్వు బజ్జోర కన్నా, ఊకోర సిన్నా నువ్వు బజ్జోర కన్నా, పొద్దున్నే మీ అయ్యరా చిన్న పొలమెళ్ళిపోయాడురా కన్నా, బురదలో బురదయ్యి మొలకలో మొలకయ్యి దొరగారి పొలములో పశువులే పనిచేసి సచ్చిన శవమోలే తిరిగింటికొచ్చు, ఊకోర చిన్న నువ్వు బజ్జోర కన్నా, ఊకోర చిన్న నువ్వు బజ్జోర కన్నా, నీకన్నా పెద్దోడురా చిన్న నీలాగే ఉన్నోడురా కన్నా, పాలిడిసిన నుండి పసుల కాసి కాసి బీడు భూమిల కొడుకు మోడుగా మారే, ఊకోర చిన్న నువ్వు బజ్జోర కన్నా, ఊకోర చిన్న నువ్వు బజ్జోర కన్నా, సక్కాని మీ ఎక్కరా చిన్న సందమామ ఒన్నెరా కన్నా, రెక్కల మాటున దాచిన తల్లిని డేగల దొరగాడు తన్నుకొని పోయే, ఊకోర చిన్న నువ్వు బజ్జోర కన్నా, ఊకోర చిన్న నువ్వు బజ్జోర కన్నా. అలా మా అమ్మ మా నాన్న నన్ను కడుపులో పెట్టుకొని దాసి ఈ ఉద్యమంలో నన్ను మమేకం చేశారన్న. అన్న నిజం చెప్తున్నానన్న, కళ్ళెమ్మడ నీళ్లు తెప్పిస్తున్నారన్న మీ పాటలతో మాకు. నిజంగా అన్న అసలు చాలా అద్భుతం అన్న. ఇంత అద్భుతమైన పాటని మేము వినదలుచుకుంటాం, నిజంగా అదృష్టం చేసుకున్నట్టు తెలుసుకోవాలి అన్న. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్న, ఈ తెలంగాణ పోరాటం చాలా చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అన్న. ఈ పోరాటంలో మీ యొక్క పాత్ర ఎంతో గద్రాలతో కానీ లేకపోతే ఇంకా చుద్దాల అశోక్ అతనితో కానీ వాళ్ళతో అన్నాను అన్న చెప్పండి. నేను ఈ ఉద్యమంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినాకన్నా నేను అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. నా క్యాన్సర్ వ్యాధి వచ్చి నేను హాస్పిటల్లో ఉండి కడుపులో చాలా పార్ట్స్ తీసేసినప్పుడు నేను ఆ బెడ్ మీద ఉన్నప్పుడే గద్దరన్న వచ్చి జయరాజు మనం ఒక పెద్ద ఉద్యమానికి ప్రారంభోత్సవం చేయబోతున్నాం, మనిద్దరం మన పాటల ద్వారా ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడగట్టాలి అని నన్ను హాస్పిటల్ నుంచి బెడ్ మీదకి బయటకు వచ్చిన వారం రోజులకే నన్ను తీసుకొని మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర, లక్షల మంది ప్రజల్ని ఉర్రు తొలగించి తట్టి లేపిన మహా ఉద్యమంలో ప్రారంభోద్యమంలో నేను గద్దరన్న పాల్గొన్నాం. ఒక మీటింగ్ లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాడండి 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 అంటే అప్పటికే నాకు 40 కుట్లున్న పొట్ట మీద గట్టిగా పాడే వరకే 4 కుట్లు పగిలిపోయి మొత్తం స్టేజ్ మొత్తం కూడా రక్తస్రావం జరగటం జరిగింది. అప్పుడు తిరిగి నన్ను మళ్ళా హాస్పిటల్లో చేర్పించి నన్ను మళ్ళా కుట్లు వేయించడం అనేది జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమంలో నా ప్రాణం ఉన్నంత వరకు అది తెలంగాణ అనేది ఒక ఆకాంక్ష, ప్రజల ఆకలి దప్పుల నుండి వచ్చిన ఒక పెను ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించి ఇంతమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతుంటే 2 రాష్ట్రాలు చేయటానికి నష్టం ఏంటి, తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పడితే బాగుంటుంది కదా, అందరికీ సౌలభ్యంగా ఉంటుందనే ఒక మహత్తర ఆశయం కోసం నేను గద్దరన్న ఓ పాటని ఆయుధంగా చేసుకొని ఉద్యమంలో పాల్గొన్నామన్నా. చాలా అద్భుతం అన్న. అసలు మీరు మీ రక్తాన్ని సైతం ఆ స్టేజ్ మీద దారబోసారంటే నిజంగానే చాలా పెద్ద పోరాటాన్ని మీరు చేస్తున్నట్టు చెప్పచ్చు అన్న. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు ఈ తెలంగాణ లేకపోతే దొరతనం ఇలాంటి వాటికి కాకుండా మీరు ప్రకృతి మీద కూడా చాలా అందంగా పాటలు రాస్తారన్న.
అంటే ప్రకృతిని మీ తల్లిలాగా పోల్చుకుని చాలా అందంగా పాటలు రాస్తారు. సో మా కోసం ప్రకృతి తల్లి పైన మీరు రాసిన గేయాన్ని ఒక్కసారి. ఎన్నో పాటలు అసలు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మ, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, ఆకాశ నీకు ఆత్మ బంధువంట, సుక్కలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. అదన్నా అద్భుతం అద్భుతం అన్న, అద్భుతం అన్న. అన్నది ప్రకృతిలో ప్రతి దాని మీద అన్నా ఈ ప్రకృతిలో అనేక విషయాలన్నా, మీరు ప్రకృతిలో అనేక విషయాలు మీరు చూసుకుంటే, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిగా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిగా, మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిగా, నింగి మబ్బుల్ని వానగా మలిసినవు, చేను చిలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిగా, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్ద పెంచినం, లేడి పిల్లల్ని ఉల్లోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. అదన్నా అన్న, అద్భుతంగా పాడారన్న. పుట్టినప్పటి నుంచి పుటకల వరకు మీరు ఈ ఒకే పాటలో మీరు మొత్తం జీవితాన్ని చూపించారన్న. చాలా అద్భుతంగా ఉందన్న. అన్న, ఇప్పుడు ఈ ప్రకృతిని మీరు ఇంతగా ఆస్వాదిస్తూ ప్రేమిస్తూ ఈ ప్రకృతి పై నుంచి మీరు ప్రేరేపణ చెంది ప్రకృతి నుంచి ప్రేరేపణ చెంది ఇలాంటి పాటలని అసలు చాలా అద్భుతం అన్న. నిజం చెప్తున్నానన్న. అన్న, ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ తీసుకున్నట్టయితే అన్న, శ్రీకాంత్ గారు, మన ఇంకో శ్రీకాంత్ కొచ్చర్ల కోట గారు అన్నగారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారన్న. అన్నా చెప్. జయరాజన, నాకున్న క్వశ్చన్ ఏంటంటే అన్న, ఈ తెలంగాణ ఉద్యమము ఇలా సీమాంధ్ర ఉద్యమం అని చెప్పి కళాకారుల్లోనే వైరుధ్యం వస్తోంది. అలానే కొద్దిగా భయంగా కూడా ఉంటుంది ఈ మధ్య. ఎందుకంటే ఉద్యమాలు పెద్ద తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఎంత కాదన్న ప్రజల మనోభావాలు అటు ఇటుగా కొద్దిగా ఊగిసలాడుతుంటాయి కదా. కళాకారుల్లో మీరందరూ ఇప్పుడు జననాట్య మండలిలో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరందరూ కళాకారులుగా ఎలా ఔన్నత్యాన్ని పంచుకుంటుంటారు, ఎలా కలిసిమెలిసి ఉంటుంటారన్నా? అంటే దీంట్లో ప్రధాన
ఏంటంటే మా కళకు ఎక్కడ కూడా అంతరాయం కలగలేదన్న. ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మేము చాలా అన్యూన్యంగా, చాలా ప్రాణమిత్రులుగా మేము ఉంటాం. ఎందుకంటే ఇది పెద్ద సమస్య కాదు అసలు. ఇది ఏంటంటే ఇంత పెద్ద జనాభాని 2 రాష్ట్రాలు చేయటం వల్ల సౌలభ్యంగా ఉంటుందనే తప్ప ఇదే మొత్తం మన జీవితాలు మార్చేది కాదు, ఇదే మొత్తం మాకు భూములు వచ్చేది కాదు, మాకు నీళ్ళు ఇచ్చేది కాదు, మా నాన్న ఎట్టి చేస్తే ఎట్టిని నిర్మూలించేది కాదు, నా బిడ్డకు కట్నం ఇచ్చి పెళ్లి చేయకుండా ఆపేది కాదు, లేకుంటే ఊరవతలో ఉన్న కుల సమస్యని పరిష్కరించేది కాదు. కాబట్టి ఇది ఒక చిన్న ఎల్లలు పెట్టుకునే సమస్యే కానీ దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. ఇది మా అన్యోన్యతను, మా ఆప్యాయతలను దెబ్బతీసే ఉద్యమం కాదు అనేది నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారన్నా. ఇంకొక క్వశ్చన్ అడుగుతానన్నా. మీరు జీవనోపాధి కోసం మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, అలానే మీరు ఈ పాటలు కట్టడం, పల్లె పల్లెకి తిరగటం. నాకు ఉన్న క్వశ్చన్ ఏంటంటేనా, ఈ ఓన్లీ ఈ కళాకారుల వల్లే గ్రాస్ రూట్స్ లో ప్రజల మేల్కొల్పు జరుగుతుంది. మన స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కూడా కళని పోషించే ప్రజల్లో ఆ ఉత్తేజం లేవు. అప్పుడు సినిమాలు లేవు, అప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీడియాలు లేవు, ఏమీ లేవు. కానీ అన్ని లక్షల మంది కథలు రావడానికి కళే ఒక ప్రధానమైన ఇది కదనా. మీరు కళాకారులుగా ఈ పల్లెకి తిరుగుతూ ఉంటే వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ అవుతారు. మీకు కొన్ని అనుభవాలు పంచుకోండి అన్న. మీరు పల్లెలకు వెళ్తారు, ఏం చేస్తుంటారు అక్కడ, మీరు చేసే దేనికి ప్రతిస్పందన వస్తుంది, ప్రజలు ఎలాంటి క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతుంటారు? అంటే ప్రజలు చాలా, నేను గమనించేది బాగా ప్రేమ గల వాళ్ళన్న. వాళ్ళు కల్మషం లేని ప్రేమ వాళ్ళది. వాళ్ళు అమ్మ నాన్న ఆప్యాయతలు, కుటుంబం, వాళ్ళ కోసం తప్పించి పాట పాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు పెట్టే అన్నము, వాళ్ళు ఆ రాత్రిపూట పడుకోవటానికి వాళ్ళు ఇచ్చే పక్క, మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా మమ్మల్ని మళ్ళా బస్సు ఎక్కించి పంపడం ఏదైతుందో చాలా గొప్ప అన్న. అసలు ఆ ప్రేమ అది డబ్బులు పెడితేనో లేకుంటే ఇంకేదో దాంతో వచ్చేది కాదన్న. అంత ప్రజల్లో మమేకమైన జీవించాం కాబట్టే మా పాటలకు జనం నాలుకల మీద ఇంకా స్థానం ఉందన్న. అద్భుతం అన్న. నా శ్రీహరి శ్రీహరి అట్లూరి గారు కూడా ఇప్పుడు కాల్లో ఉన్నారన్న. ఆయన క్వశ్చన్ అడుగుతారంట. అన్నాను సార్. నమస్కారం సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సింగరేణి కంపెనీ వాళ్ళు ఇప్పుడు కోల్ మైన్స్, ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్ చేస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ చేసే బదులు ఇంకా పైన చేస్తున్నారు. మీకు తెలియదు కదా అది, ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో. అంటే మీరు అంటే ఆ ప్రాంతంకి వెళ్ళటం కానీ లేకపోతే ఆ ప్రజలతోటి మాట్లాడటం కానీ ఏమైనా జరిగిందన్న అక్కడ? అంటే మీరు మాట్లాడితే కనుక అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అని చెప్తారా? యాక్చువల్గా ఈరోజు విద్యుత్ అవసరాల రీత్యా మనం ప్రకృతిని అనివార్యంగా, అంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ అవసరం రీత్యా ప్రకృతిని నాశనం చేస్తున్నాం. తప్పేం లేదండి, తప్పు చేస్తున్నాం మనం అందరం. ఈ అవసరం తీరాలంటే అక్కడ పనంగా మనం ప్రకృతిని పెట్టాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నాం. యాక్చువల్గా అండర్ గ్రౌండ్ బావులు కనుక అయితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఓపెన్ కాస్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత నేల మొత్తం, ప్రకృతి మొత్తం, పంట పొలాలు మొత్తం, గ్రామాలు మొత్తం కూడా విధ్వంసం అవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విధానం పోయి ఒక సౌర విద్యుత్ లాంటి, ఇవాళ శ్రీకాకుళంలో పెద్ద ఉద్యమం జరిగింది. అక్కడ విద్యుత్ ప్లాంట్లు పెడితే వ్యతిరేకించారు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే అక్కడ ప్రజలే చెప్పారు, ప్రతి ఇంటి మీద ఒక సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టుకొని మీ అందరం ఇట్లా జీవిస్తున్నాం అనే చేశారు. అంటే దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు, సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అట్లా ప్రకృతిని విధ్వంసం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చేంత వరకు ఇది అనివార్యంగా భావించాల్సి వస్తుంది. అలా చేయకుంటే మన జీవితం గడవటం తప్పవుతుంది. ఇది శాశ్వత పరిష్కారం కాదు అని నమ్ముతున్నానన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నా. జయరాజ్ అన్న. జయరాజ్ అన్న చెప్పండి అన్న. మళ్ళా నేను శ్రీకాంత్ అన్న. మనం చూసుకున్నట్టయితే మీరు వానమ్మ వానమ్మ అనే పాట చాలా అద్భుతంగా రచించారన్న, రాశారు కూడా. సో మీరు ఏ స్టూడియోకి వెళ్ళినా అది చాలా ప్రాచుర్యాన్ని ఇది తెచ్చుకునింది అనమాట ఈ పాట. దయచేసి మా కోసం పాడగలరన్నా?
తప్పకుండా. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాలుపోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నీళ్ళు పోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, నల్లాని గౌడి బర్రే తెల్లాని ఎల్లనావు, సైదన్న మేకపోతూ సక్కని లేగదూడ, కరువింట్లో పీనిగెల్ల కటిక్కోని కమ్ముకునిరి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే, తాలి పుస్తేలు బాయే తట్టి సెమ్మోలు బాయే, నెర్రేవారి నా బతుకు హర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చాలా అద్భుతం అన్న, చాలా అద్భుతంగా పడారన్న. అన్న ఇప్పుడు మీరు అయితే ఈ ఆడపిల్లలు యొక్క బలాత్కారాలు అయితే ఏదో జరుగుతున్నాయో ఇప్పట్లో చూసుకున్నాం మనం, ఒక నెలలోనే చాలా ఎక్కువ మొత్తంలో జరిగాయి ఈ బలాత్కారాలు అనేటివి. సో మీరు ఆడపిల్లల పైన కూడా మీరు చాలా పాటలు పాడారు, అండ్ వాళ్ళ సమస్యల గురించి కూడా మీరు విశ్లేషించారు అనమాట. మీకు తెలిసి అత్యంత బాధాకరమైన సంఘటన మీరు ఎప్పుడైతే మీరు ఆడపిల్లలను చూసి మీరు బాధింపబడ్డారు, ఎప్పుడైతే ప్రేరణ పెట్టారో ఆ సంఘటన కాస్త మాతో కాస్త పంచుకోగలరమ్మా? నేను చాలా మంది పిల్లలు యవ్వన వయసులో వాళ్ళు తెలిసి తెలియక ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో పడ్డ తర్వాత ఆ ప్రేమ ఉట్టిగా పోదు, అది కడుపులో పిండంగా మారుతుంది. ఆ పిండంగా మారినప్పుడు ఆ పిండాన్ని బయట వేయాలంటే ఆ మాతృ హృదయం తట్టుకోలేదు. పోనీ అలానే ఉంచుకుందామంటే రేపు భర్త రాడు, రేపు సమాజం వెలివేస్తుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఒక సన్నివేశం నేను చూసినప్పుడు రాసిన పాట, పెళ్లి కాని తల్లినిరా రాలి పడ్డ మల్లెనురా, నువ్వే నాకు ప్రాణమురా, నువ్వే నాకు జీవమురా, వెన్నెలాని మోసపోయాను, ఎండమావులల్లో చేరాను, అండలేని దానినయ్యాను, గుండె రాయి చేసుకున్నాను, కన్న తండ్రి నువ్వేరా చిన్నా, అమ్మ కలలు పండాలి కన్నా, పెళ్లి కాని తల్లినిరా రాలి పడ్డ మల్లెనురా, నువ్వే నాకు ప్రాణమురా, నువ్వే నాకు జీవమురా, తలకు పూలు పెట్టుకోలేను, తాలి బొట్టు కట్టుకోలేను, నలుగురిలో నీ తిరగలేను, నగుబాట్లు నేను కాలేను, మోడులాగా ఉండను లేను, కాడులాగా కాలను లేను, పెళ్లి కాని తల్లినిరా రాలి పడ్డ మల్లెనురా, నువ్వే నాకు ప్రాణమురా, నువ్వే నాకు జీవమురా, కాలమే కాల్చుకు తిన్నా, నువ్వే నాకు ధనమానుకున్నా, కట్టుకున్న వాడు లేకున్నా, కన్న కొడుకు చాలుననుకున్నా, చేరదీసేవారు లేకున్నా, చేతి కందె కొడుకు అనుకున్నా, పెళ్లి కాని తల్లినిరా రాలి పడ్డ మల్లెనురా, నువ్వే నాకు ప్రాణమురా, నువ్వే నాకు జీవమురా, కుంతి వంటి తల్లిని కాను, గంగలోన నిన్ను విడవలేను, అంగడిలో నిన్నమ్మలేను, అనాథను నీ చేయలేను, అందరంటి తల్లిని కాను, అందనంత నిన్ను చేస్తాను, పెళ్లి కాని తల్లినిరా రాలి పడ్డ మల్లెనురా, నువ్వే నాకు ప్రాణమురా, నువ్వే నాకు జీవమురా. అదన్నా నిజంగా అద్భుతం అన్న, పాట చాలా అద్భుతం అన్న. ఇప్పుడు ప్రతి సన్నివేశానికి మన ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క దానిపైన మీరు పాటలు అని రాస్తున్నారు, పాడుతున్నారు. ఇట్లా అది మీకు ఇది ఏమైనా ప్రత్యేక కళ, లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు ఇలా అలవాటైందన్న?
ఆకలి ఆకలి, దప్పులు, ప్రకృతి, అందము, ఈ సోయగాలి అన్ని చూసిన తర్వాతనే కోకిలకు రాగం ఎలా వస్తుందన్న? ఎలా వచ్చిందంటే ఏం చెప్తుంది పాపం తను? అంటే ఆ సంఘటనలు, ఆ సన్నివేశాలు, ఆ సామాజిక నేపథ్యమే నన్ను పాటగాన్ని చేశాయి, నన్ను మాటగాన్ని చేశాయి, నన్ను పాటల రచయితని చేశాయన్న. చాలా అద్భుతం అన్న. అసలు మీ పాటలు వింటుంటే అన్న ఎంత అద్భుతంగా ఉన్నాయన్న. ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్న. మీ ప్రతి ఒక్క పాటలోనూ ఒక ప్రజల్లోకి ఎంత సునాయాసంగా చేరిపోతుందంటే అంత సునాయాసంగా చేరిపోతుందన్న. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఉగ్రవాదం చాలా పేటరేకపోతుంది. మీరు కూడా ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు. సో మన జరిగిన సంఘటన గురించి మీరు ఏమైనా చెల్లించి ఇలాంటి పాటను ఏమైనా రాశారా, లేకపోతే ఏదైనా గేయాలు ఇలాంటివి ఏమైనా రాశారా అన్న ఉగ్రవాదంపై? అంటే ప్రభుత్వం అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు చూసుకుంటే అంటే ఉగ్రవాదం అంటే ఇప్పుడు భారతదేశంలో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత రెండు మతాల మధ్య సంఘర్షణ అనేది ఉందన్న. అయితే ఈ సంఘర్షణ ఏదైతుందో ఇది దేవుడు ఇప్పుడు రాముడవైనా, రహీమైనా, యేసువైనా నీవేగా, మందిరైనా మసీదైనా మాధవా నీదేగా, వెన్నెలెంతగా కురిసినా చంద్రవంక నీవేగా, ఎగిరే ఆ పావురాలకు ఏ గుళ్ళైనా ఒకటేగా. రెండు గుళ్ళు ఉంటాయి, హిందూ ఒక గుడి ఉంటుంది, ముస్లిం గుడి ఒకటి ఉంటుంది. ఈ పావురాలు రెండింటి మీద వాడుతూ ఉంటాయి, వాటికి భేదం లేదు. వెన్నెల ఇంత కురుస్తున్నా గానీ చంద్రవంక ఒక్కడే. నువ్వు రాముడైనా, రహీమైనా, అల్లా అని చెప్పినా గానీ ఈ ప్రపంచాన్ని నడిపే ఒక తాత్వికమైన ఆలోచన ఏదైతుందో, ఆ పదార్థానికి ఉండే చైతన్యం ఏదైతుందో ఆ చైతన్యం ఒక్కటేనన్నా. అదే అన్న, ఇప్పుడు నేను అడిగిన మీకు ఏంటంటే చెప్పండి అన్న. అంటే ఇది మతాల మధ్య కొట్లాటలు, మనుషుల మధ్య కొట్లాటలు, జాతుల మధ్య కొట్లాటలు, దేశాల మధ్య కొట్లాటలు ఏదైతుందో ఇది ఇంకా ప్రకృతిని, మనం విశాలమైన ఆలోచనలు లేకపోవటం వల్ల, సంకుచితంగా ఆలోచించటం వల్ల వస్తున్నాయి తప్ప వేరేది లేవన్నా. మీరు అమెరికాలో ఉన్నారు, మీరు అమెరికాలో ఉన్నారు. చెప్పండి. మీరు అమెరికాలో ఉన్నారు, నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను. మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు, నేను ఇక్కడున్న మాట్లాడుతున్నా. మనకు స్నేహానికి హద్దులు లేవు కదా, ఎల్లలు లేవు కదా. భూమిలో ఎక్కడున్నా కానీ మనం ఒక్కటే కదా. కాబట్టి ఇంత అద్భుతమైన ప్రేమానురాగాలు పంచుకోవాల్సిన మనుషుల మధ్య ఈ కొట్లాటలు, ఈ భేదాలు రావటం అనేది దురదృష్టకరం అన్న. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్ ఇవన్నీ అన్న. అవునన్నా. అన్న, మీరు ఈ కుల మత వర్గాలు లేకుండా మనుషులంతా ఒకటే, మానవులంతా సమానమే అని చెప్పి మీరు భావిస్తుంటారు, అందరూ అదే భావిస్తుంటాం చాలా వరకు మనం. సో ఈ కుల మతాలకు అతీతంగా మీరు ఉండాలని చెప్పేసి ప్రజల్లోకి ఏదన్నా మెసేజ్ పంపించాలనుకుంటున్నారన్న? ఒకవేళ పంపించాలనుకుంటా ఉంటే మీరు ఎక్స్క్లూజివ్ గా మాకు పాడే వినిపడగలుగుతారన్న? నేను మనిషి మనస్తత్వంలో ఒక తాత్వికమైన ఆలోచనలలోనే మాటల్లో చేంజెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను మనసు మీద నేను రాసిన పాట పాడింపిస్తాను. మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి, మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసే పాడు గుణము ఎందుకో,
మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకో, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా, మనిషిలోని అణువణువును మార్చగలిగినా, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా, మనిషిలోని అణువణువును మార్చగలిగినా, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా, నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో, మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో, మమతల పూదోటలో నాటుడెన్నడో, మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా. అదన్నా అన్న, చాలా అద్భుతం అన్న, చాలా అద్భుతంగా పడారు అన్న. ఇప్పుడు మీరు సింగరేణిలో పనిచేస్తున్నారన్న. ఈ సింగరేణి కార్మికులు అనే వాళ్ళు చాలా అంటే అహర్నిశలు పని చేస్తే కానీ వాళ్ళ పొట్టకు సరైన ఇది భుక్తి అనేది రాదన్న. సో దీని సింగరేణి కార్మికుల గురించి మీరు పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి అంటే ఏంటి, అసలు సింగరేణి గనుల వల్ల కానీ లేకపోతే వాళ్ళు పడే కష్టాలు కానీ మీరు ప్రత్యక్షంగా చూసారన్న. మీరు కూడా సింగరేణి కార్మికుడుగా వాళ్ళు పడే వేదన ఏంటి, అసలు ఏంటన్న? అసలు చాలా మంది సింగరేణి చాలా మంది ఈ సింగరేణి అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి, నువ్వు కాలు పెడితే రైలు బండి మళ్ళీ నువ్వు కాలు పెడితే రైలు బండి పరుగుది, అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి, ఖమ్మం వరంగల్ ఆదిలాబాదు కరీంనగర్ కన్న తల్లి ఓలే మమ్ము సాదుకున్నావు, కడుపులున్నదంతా పెట్టి కట్టెలాగా కాలిపోతూ మా ఇంటి దీపమై వెలుగుతున్నావు, అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి, నువ్వు కాలు పెడితే రైలు బండి ముందు కురుకును, నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులవ్వును, నీ చెమటతోటి సలవరాతి మేడలాయను, నీ నెత్తురంతా మిల్లులాకు సత్తువాయను, అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి. ఇదన్నా సింగరేణి మీద అన్న. బాగా చెప్పారన్న. చాలా బాగా. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు కానివ్వండి, మీ పాటలను కానివ్వండి మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న. మీకు మా ఎన్ఆర్ఐ పబ్లిక్ రేడియో పబ్లిక్ రేడియో తరఫు నుండి అండ్ మా లిజనర్స్ అందరి తరఫు నుండి చాలా ధన్యవాదాలు అన్న. నిజంగా చాలా అద్భుతంగా అన్న. మీరు పలు దేశాలలో మీరు ఉండి నాతోటి పాటలు ఈ ప్రపంచానికి వినిపించినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న. చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీరు మా శ్రోతలకు ఇచ్చే ఏదైనా సందేశం ఉందా అన్న? ఏదైనా? ఏం లేదన్న, ప్రపంచ మానవాళి మొత్తం కూడా ఒక ప్రకృతికి లోబడి
ఒక సుందర సుచందన నందనవనం లాంటి నవ జీవితాన్ని మనం ఆస్వాదించాలనేదే నేను చెప్పేదన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఉంటామన్నా. నమస్తే వంగపండు గారు. మనం ఈరోజు ఎన్ఆర్ఐ సమయం నుండి మాట్లాడుతున్నాము. ఈ కవులు సంతోషం వాళ్ళ వాళ్ళు సార్ కవులు ఇప్పుడు మన ప్రజా గాయకులు కానివ్వండి, కవులు కానివ్వండి, వీళ్ళు ఈ ప్రతి రాజకీయ నాయకులకి కానివ్వండి, లేకపోతే ఒక ఉద్యమానికి కానివ్వండి, వీటన్నిటినీ మీరు ఒక వారధిలా పనిచేస్తున్నారు. ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరు ఒక వారధిలా పనిచేస్తున్నారు. సో మీరు మీ జీవన శైలి గురించి, మీ ప్రజా గాయకులు కానివ్వండి, లేకపోతే వీళ్ళకి వాగ్దేయకారులు కానివ్వండి, మీ యొక్క జీవన శైలి గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం పండు గారు. మీరు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యమాలు ఎన్ని రకాలుగా మీరు సాధించారండి? మీరు సార్, నేను 1971లో ఉద్యమ జానపద పాటని రాశాను. అంతకుముందు ఉన్న పాటలకి నేను నాకు చదువు రాదు, చాలా తక్కువ చదువుకున్నాను. కానీ ఈ పాట అనేది, నా పాటని శ్రీశ్రీ నుంచి అనిశెట్టి నుంచి ఆ రోజు అందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు నాకు అర్థమై 30 సంవత్సరాలు అయితే కానీ నా పాట ఏమిటనేది నాకు తెలియలేదు సార్. ఎందుకంటే అలాంటి పాట జనం నుంచి వచ్చింది, అది ఆటోమేటిక్గా నాలో నుంచి వచ్చింది. యంత్రం పాట అవని, సంఘం పాట అవని. అయితే ఇది ఈ పాట అసలు ప్రజల్లో నిలబడాలంటే దీనికి అజమాయిషి ఉండకూడదండి. రాజకీయ అజమాయిషి జానపద కళాకారుడికి, జానపద కవికి ఉండకూడదు. తనకు ఒక సంఘము, తనకు ఒక కట్టుదిట్టాలు ఉండకుండా మన జానపదల కవులందరూ పూర్వం పాటలు పాడుకున్నారు, పాటలు కట్టారు. వాళ్ళకి ప్రభుత్వానికి పాలకులకి సంబంధం లేదు. పూర్వం మన జానపదులంతా గ్రామంతో, వాళ్ళ పని పాటుతో, వాళ్ళ కష్టముతో వాళ్ళ పాట వాళ్ళే రాసుకొని, వాళ్ళే కట్టుకొని, పాడుకొని జానపదాన్ని కాపాడారు. అయితే ఇదే జానపదాన్ని ఇక భవిష్యత్తులో రాజకీయాలకు ప్రవేశించేసరికి దీని మీద ఆ రాజకీయ సెక్షన్ అనేది అజమాయిషీ చేయడం ప్రారంభించింది. జానపద కళాకారులు, ఆధునిక కళాకారులు పుట్టినా వాళ్ళ మీద ఆ స్వేచ్ఛను ముందుకు పోనివ్వకుండా వీళ్ళ ఆధిక్యత కొరకు, వీళ్ళ పాలన కొరకు, లేకపోతే వీళ్ళ పార్టీ కొరకు, లేకపోతే వీళ్ళ అధికారం కొరకు ఈ కవుల్ని తీసుకువెళ్ళి వాళ్ళకు అనుగుణ్యంగా తయారు చేసుకోవడంలో అందులో ఉన్నటువంటి జానపదత్వము, అందులో ఉన్నటువంటి సారాంశం అంతా మరుగున పడిపోయి కళాకారులుగానే మిగిలిపోయారు. అయితే నేను మాత్రం ఆ పని చేయలేదండి. నేను ఎప్పుడూ కూడా ఉద్యమాల వైపే ఉన్నాను. ఉద్యమాలు కాపాడడానికి పెట్టినటువంటి సంస్థల్లో నేను పనిచేయలేదు. అంటే జానపద కళాకారులందరూ ఒక సంస్థగా ఉండి ఈ దేశానికి పని చేయాలి, పాటలు పాడాలంటే కిట్టదండి. ఆ జానపద కళాకారులకి, ఆ సంఘానికి మళ్ళీ అధికారం ఉంటుంది పైన. ఏదో ఒక పార్టీ, ఏదో ఒక సంస్థ అది ఉంటుంది. అది ఉండకూడదు. జనములోనే మనం ఉండాలి, జనముతో కష్టపడాలి, జనముతో తినాలి, జనముతో బతికి జనం మధ్య పాట కట్టి జనం మధ్యనే పాడాలి. దానిని వాళ్ళు ఎవరు ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ దానికి ఒక సిస్టంలో పెట్టినటువంటి సంస్కృతి ఏర్పడిపోయింది. ఇది ఈ పార్టీల చైతన్యం వచ్చింది కాబట్టి అది కాదు. జానపద కవి, పూర్వం మన జానపదుల కవులు ఎవరు కూడా నిరక్షరాస్యులే, ఎవరికి అక్షరాలు రావు. అక్షరాలు రాయినటువంటి మన జానపద కవులు, మన అమ్మలు, మన అక్కలు, మన తల్లులు, మన తండ్రులు ఎట్లా పాట కట్టారు? పెళ్లి పాట కట్టారు, ఉడుపుల పాట కట్టారు, అట్లాగే చందమామ మీద పాటలు కట్టారు, ఆటల పాటలు కట్టారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక కుర్రవాడు ఒక తండ్రి దగ్గరికి పల్లెటూరు నుంచి వెళ్ళాలంటే పరిగెట్టి పొలంలో పరిగెడుతుంటాడు. పరిగెట్టి వెళ్ళడానికి కూడా పాటే, దానికి శ్రమ ఉంటుంది. ఆ అలుపుని ఆపుకోవడానికి ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడుకొని వెళ్తాడు అక్కడికి.
తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే పొలములు అనమాట. ఊజ ఉరుములు మెరుములు ఉటాపి తీగెలు గవిని గజ్జలు గంట మువ్వలు కక్కడి కడి కక్కడి కక్కడి కడి కక్కడి అంటే ఈ ఉరుములు మెరుపులలో నుంచి, ఈ గట్టుల మీద నుంచి నేను మా నాన్న దగ్గరికి పరిగెడుతున్నాను ఈ తోటల్లో నుంచి అని ఆ పాట పుట్టింది. అలసట రాకుండా ఇట్లాగా పాట, జానపదం పాట అనేది నిరక్షరాస్యుల హృదయంలో పుట్టినటువంటి పాటలు నిలబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేశామంటే ఈ పాటలు ఈరోజు ఒక రాజకీయ వెనకాలో లేకపోతే ఒక సంస్థ వెనకాలో దీని వెనకాలో పడి మొత్తము ఆ జానపద అత్వం పోయింది. తర్వాత జానపద కవులు స్పృహ కూడా కోల్పోయారు. వాళ్ళ సిస్టంలోకి వెళ్ళిపోయి ఏమి చెయ్యాలన్నటువంటి, ఏమి చెయ్యాలా ఏమి చెయ్యరాదు అన్నటువంటి విషయంలో పడిపోయారు. అంచేత జనం పాటలు, నేను రాసిన పాట 400 పాటలు రాశా. అందులో 20 పాటలు ఆల్ ఇండియాలో 30 భాషల్లో అనువాదం చేసుకున్నారు. అది ఉద్యమ జానపద చైతన్య గీతం. అందులో ఉద్యమం ఉంటుంది, జనగీతం ఉంటుంది. అందులో పార్టీలు గీతులు ఇవే ఉండవు, సిద్ధాంతాలు ఉండవు. మానవ సిద్ధాంతమే సిద్ధాంతం, మనుషులు బతుకే దాని సిద్ధాంతం. చూడండి, యంత్రమెట్ట పాట రాశా. యంత్రమెట్ట పాట ప్రపంచంలో ఎక్కడో పుట్టలేదు అన్నాడు మహాకవి శ్రీశ్వరుడు నా పాట విని. ఈ యంత్రమెట్ట నడుస్తుందంటే ఓరన్నోలన్నీ రైలు, లారీ, కారు, బస్సు, మిల్లు, మిషను, మోటార్ సైకిల్. యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే అరే కూడు లేని రాహ అలా కూలోలల్లాగా అలు కండ బలముతో అలా కొండలెక్కిరాగా అలా కొండల మీద అలా బండల గొద్దికి అలా బండల గొద్దికి అలా తాయిలో పెట్టికి మరిగించినాయినాగా కరిగించినాయినాగా కాల్చేసినాయినాగా అలా మన్ను గిన్నో అలా ఇనుమును చేసి ఆ ఇనప దుక్కలే బండి ఇరుసులు చేసే యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే ఈ పాట ఇంగ్లీష్ లో కూడా, అమెరికాలో, లండన్ లో కూడా అనువాదం చేశారు. అంటే జానపద గాయకుడైనా కవి అయినా వీళ్ళకేంటంటే స్వేచ్ఛ గీతాలు పాడుకున్నటువంటి మన పూర్వీకుల తాలూకా హృదయ స్పందన లేదా చెలించినటువంటి జానపద హృదయం ఉండాలి. మన పూర్వీకులకి ఎలాంటి జానపద హృదయం ఉందో ఆధునిక కవి కూడా అలాంటి జానపదం హృదయం ఉండాలి. అది సిద్ధాంతాల వల్ల, చదువుకున్న వల్ల రాదండి. అది ప్రజల్లో బతుకుతూ ప్రజల భావాల నుంచి, ప్రజల భాష నుంచి అల్లుకుపోయినట్టు రాస్తేనే జానపదం నిలబడుతుందని నా అభిప్రాయం అండి. అంచేత మన కళాకారులు ఈ విధంగా వర్తక కళాకారులు అయిపోయినందువల్ల చాలా బాగా పాలైపోయారు. ఇక ఏంటంటే చెప్పండి సార్. హలో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ కళ అనేది చాలా మరుగున పడిపోతుందన్న. ఈ జానపదం కానివ్వండి, లేకపోతే సాహిత్యాలు కానివ్వండి, ఇవి ప్రజలకు ఉండాల్సింది ప్రజలకు దక్కకుండా ఏదో రాజకీయ పరంగానో లేకపోతే ఏ సంస్థకో అది ఒక బాధ్యతలాగా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఎటువంటి మీరు తీసుకోవాలన్న చర్యలు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, లేకపోతే మీరేమన్నా ఒక యూనిటీగా మీరంటూ ఒక జానపదుల యొక్క సంఘం లాంటిది ఏమన్నా ఏర్పరచుకొని దాన్ని కట్టుబాటులు పెట్టుకొని ఇలాంటివి ఏమన్నా చేయాలంటారా? ఎటువంటి చేస్తే మళ్ళీ ఈ కళ అనేది ప్రాచుర్యంలోకి వస్తుందన్న? తప్పకుండా ప్రస్తుత పరిస్థితులు జానపద పాటల్లోనూ రాసి జానపద గీతాలను, ఆధునిక జానపద గీతాలు రాయాలి. జానపదాన్ని ఉన్నట్టు కాకుండా ఆధునికం చెయ్యాలి. దాని నాడి చెడిపోకుండా, దాని జీవితం పాడవకుండా చేసి ఒక టీముగా ఏర్పడి, దీనికి ఒక సంఘం అనుకో టీము ఏర్పడి మన జాతి జీవితానికి సంబంధించిన మ్యూజిక్స్ ఇన్స్ట్రుమెంట్స్, తోలు మ్యూజిక్స్ పెట్టుకొని ఈ పాటలు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పకుండా, అట్లాగే మీడియా కూడా సహకరిస్తే ఇలాంటి కవులకి కళాకారులకు కూడా మీడియా బాగా దాంట్లో ఆట పాట మాట కూడా ఉంటది. వాటిని వాళ్ళు కూడా ఫిల్టరింగ్ చేసి ఏది జీవితం ఉంది, ఆ రాజకీయాలు ఉన్నటువంటి పాటలను పక్క పెట్టేసి ఆధునిక జన జీవితానికి సంబంధించిన పాటల్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి నేను తప్పగా ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇది వరలో కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు పల్లెల్లో తిరిగాను, ఉద్యమ గీతాలు పాడి ఉద్యమాలు తెచ్చా. ఈ ఉద్యమ గీతాల ద్వారా ఎన్నో సంస్థలు పుట్టాయి. ఎన్నో నేను పాడినప్పుడైతే అసలు దళిత సంఘాలే లేవు, దళిత సంఘాలు వచ్చాయి, అలాగే మహిళా సంఘాలు వచ్చాయి. వీళ్ళందరూ నాతో పాడిన వాళ్ళు ఆ రోజుల్లో.
5 సంఘాలు పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, పాటని రాజకీయం చేసేసారు. అంచేత అలా కాకుండా ఇట్లాంటి నేను నా ఊపిరి నా గుండెలో ఉన్నంత వరకు నేను తప్పగా ఈ పాటలు మళ్ళీ పునరుద్ధరింప చేసి గ్రామాల్లో తిరిగి ప్రచారం చేసి అసలు జానపద కవిత్వం ఎట్లా ఉంటుంది, పాట ఎట్లా ఉంటుంది, మన పాటను మనకు వినిపించాలని తప్పగా నేను పూనుకుంటానండి భవిష్యత్తులో. సార్ చాలా అద్భుతంగా చెప్పారన్న, చాలా అద్భుతం చేశారు. మిమ్మల్ని మొట్టమొదటిసారి ప్రేరేపించిన సంఘటన, మీరు 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 ఈ ఉద్యమాల్లో చాలా ఎక్కువగా పాల్గొంటున్నారు, ఈ ఉద్యమ పాటలే ఎక్కువ రచిస్తూ ఉంటారు. మిమ్మల్ని మొట్టమొదట ప్రేరేపించిన సంఘటన మీ జీవితంలో ఈ పాట రాయడానికి కానివ్వండి, లేకపోతే ఒక పదం కట్టడానికి కానివ్వండి, మీకు ఫస్ట్ మొట్టమొదట ప్రేరేపించిన సంఘటన మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. నేను అప్పటికి అంటే ఈ ఏదేది అభ్యుదయ సంఘంలో ఉన్నటువంటి మహాకవి శ్రీశ్రీ గారు ఉండేవాళ్ళండి అభ్యుదయ అధ్యక్షులుగా. అప్పుడేంటంటే అప్పుడే శ్రీకాకుళం ఉద్యమం కూడా పుట్టింది 1969, 70 ఈ లోపు. అప్పుడేంటంటే నేను వీళ్ళ మీటింగ్కి వెళ్ళేవాడినండి. కొత్త పాట రావాలి, కొత్త సాహిత్యం కావాలి, కొత్తదనం కావాలి. ఇప్పుడు మనం రాసినటువంటి ఈ వచన గేయాలు ఇవన్నీ ఆ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు అన్నటువంటి మాటలు ఆ రోజుల్లో మీటింగ్లో చెప్పడం నేను విన్నాను. అప్పుడు అయితే కొత్తదనం అంటే ఏంది కొత్తదనం అని నేను ఆలోచించాను. నేను కూడా అప్పుడు మంచి భాషతో సంస్కృత పదాలతో రాస్తేనే కవిత్వం అనుకుండేవాడిను. కానీ నేను స్పేరుగా ఒక తెల్ల కాగితం లాగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఆనాటి చైతన్యవంతమైన వాళ్ళ మాటలు, రచయితలు, కళాకారులు వాళ్ళ మాటలు నాకు పట్టే హృదయానికి. పట్టిన తర్వాత ఇప్పుడు శ్రీకాకుళం ఉద్యమము స్పష్టంగా పుట్టింది, నిజాయితీగా పుట్టింది. ఆ నిజాయితీ గల ఉద్యమాన్ని ఎట్లా ఒకలాగా అనగతొక్కేశారు. ఆ ఉద్యమాన్ని బలపరచాలి, ఆ పేదలు బాగుపడాలి, నిజమైన ఉద్యమకారులు పేదరికం నుంచి రావాలి, ధనిక వర్గం నుంచి కాదు అని చెప్తూ ఫస్ట్ పాట రాశానండి. ఈ పాట మహాకవి శ్రీశ్రీ గారు కూడా విన్నారు, చాలా మెచ్చుకున్నారు. అదేంటంటే ఫస్ట్ పాట అండి, ఈ భూమి మనది, మన కర్త కర్మ క్రియ ఆ పాటలో ఉందన్నారండి. ఆ పాటలో ఫస్ట్ గా కర్త కర్మ క్రియ ఉన్నటువంటి పాట నేనే రాశానని ఆ రోజుల్లో ఆ మహానుభావులంతా పొగిడారు నన్ను. ఆ కర్త కర్మ క్రియ ఎలాగుందో చూడండి అంటే చరణంలో. అది నా భాగ్యం, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. అది ఎట్లాంటిదంటే కూడుగుడ్డ లేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బులు, అమ్మ ఎయ్యాలి ఓ కుప్పలు. కూడుగుడ్డ లేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి సేని దుబ్బులు, మడిలు బెడ్డలన్నీ మన నెత్తురుగలు, పండింతలు మన చెమట సుక్కలు, పట్టా పట్టుకోని మన పొట్టలు కొట్టాలని లారీ తెచ్చిన బాబుకు తూరుపు చూపించరండి. కుడుగుడ్డ లేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బు, అమ్మ ఎయ్యాలి ఓ కుప్పలు. అయ్యా పంటకు వచ్చింది కామాందుల సేని, ఆకలి మంటని ఏడు పింకమాని, ఎన్ను గింజ కడదాకా కష్టమంత మనదేనని, ఎదురొచ్చిన దొరబాబుని గుండె గుద్ది కొయ్యరండి. చూడండి, అందులో 3 కర్త కర్మ క్రియా పాటలు ఉన్నాయి. ఇది ఉద్యమ నిజమైన జానపద గీతం కింద ఆ రోజు కొనియాడారు సారు. ఇది సార్ నా మొదటి పాట. ఈ విధంగా ఇప్పుడు మీరు ఒక మార్పు తెచ్చినటువంటి పాట సాహిత్య లోకంలో. సార్ అన్న చాలా అద్భుతంగా పాడారన్న, నిజంగా అన్న చాలా అద్భుతంగా వచ్చింది అన్న. ఇప్పుడు మీరు ప్రజల్లోకి ఎన్నో సమస్యలు చూడడానికి వెళ్తూ ఉంటారన్న, ప్రజల్లో మమేకమైన ప్రజల యొక్క వ్యక్తిగా మీరు ముద్రించబడ్డారు. సో ఈ ప్రజల సమస్యలు ఈ టైప్ సమస్యలు మీతో వెళ్ళకుంటుంటారు, వాళ్ళ సమస్యలు ఇదన్నా అదన్నా అని చెప్పి మీతో వెళ్ళకుంటూ ఉంటారు. సో మీరు తప్పకుండా బాగా చెలించిన సమస్య, మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, మీరు ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన సమస్యకి మీరు చాలా ఉద్వేగానికి లోనై ఒక పాట రాశారు కదన్నా, ఆ పాటను మా కోసం కొంచెం. అది
అంటే అయ్యా సమస్యలు నాకు రిపోర్ట్లు ఎన్నో వస్తాయి. అయ్యా మాకు ఇది అది లేదు, మేము భూములు కోల్పోయాం, మా బతుకులు ఇలాగ అయిపోయాయి. ఇవన్నీ వింటూ రాసినటువంటి పాట అంటే మనం అందరం సమిష్టి ఉద్యమకారులు కావాలంటూ నేను ఏం పేరులో ఎల్లు మస్తామని ఒక పాట రాశాను సార్. అది శుద్ధ జానపదం. ఆ శుద్ధ జానపదాన్ని ఏం చేశామంటే మనం దాన్ని ఉద్యమాన్ని దానికి అతికామన్నమాట. ఆ రూపం అంటే దాని బాణి పడిపోకుండా, దానిలో ఉన్నటువంటి జానపదత్వం పోకుండా. అది ఎట్లాగంటే, అయ్యా ఎందుకు అలా ఏరుస్తారు, అయ్యా పలానా రాయలసీమ, ఇది తెలంగాణ, ఇది శ్రీకాకుళం, అందరం కలిసి ఉండాలి, కలిసి ఉద్యమాలు చేయాలి, కలిసి బతకాలంటూ పాడిన పాట అండి. ఏం పిల్లడో ఎల్దు మొత్తవా, ఏం పిల్ల ఎల్ద మొత్తవా, శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్దు మొత్తవా, చిల్లకల్లు పల్ చిల్లకల్లు అరే చిల్లకల్లు కత్తులు దులపరిత్తయట, ఏం పిల్లడో ఎల్దు మొత్త, ఏం పిల్ల ఎల్ద మొత్తవ, సాలూరవతల సవర్ల కొండకి ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, అరెరెరెరెరే చెమర పిల్లులే శంఖమూదెనట, ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, ఏం పిల్ల ఎల్ద మొత్తవ, ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, కలకత్తా కొసకారు కొండకి ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, అరెరెరెరెరే ఆహు పాముని ఒరి పాముని ఒడిసిన సీమాలున్నాయట, ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, ఏం పిల్ల ఎల్ద మొత్తవ, తెలంగాణ కొమరయ్య కొండకి ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, అరెరెరెరెరే పులుల్లి 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 తరిమిన గొర్రెలున్నాయట, ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, తూర్పు దిక్కున దోర కొండకి ఏం పిల్ల ఎల్దు మొత్తవ, అరెరెరెరెరే తుపాకి అరే తుపాకి ఒరి తుపాకి పేల్చిన తురి ఏం పిల్లడో ఎల్దు మొత్తవ, ఏం పిల్ల ఎల్దా మొత్తవ, ఏం పిల్లడో. సార్ చాలా అద్భుతంగా పాడారండి. చాలా అద్భుతంగా పాడారు అన్న, చాలా అద్భుతంగా పాడారన్న. అన్ని రాష్ట్రాలు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి ఈ విధంగా మీరు తెలియజెప్పడానికి మీరు అద్భుతంగా ఈ పాటను రచించారు. చాలా అద్భుతంగా ఉంది అన్న. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఉద్యమాలకు, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు అయితే ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, మీరు మొన్నటి వరకు ఆంధ్ర ఉద్యమం అనేసి కొన్ని రోజుల వరకు మీరు ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అన్న. ఇప్పుడు ఈ ఉద్యమాల్లో చాలా వరకు ఈ వాగ్గేయకారులు కానివ్వండి, లేకపోతే గాయకులు కానివ్వండి, లేకపోతే ఈ కవులు కానివ్వండి, చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళేది వీళ్ళే కదన్నా. సో వీళ్ళ మనుగడ ఏంటి, వీళ్ళ వ్యవహార శైలి ఏంటన్నా, అసలు వీళ్ళ జీవించాలన్నా ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. సో మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని మీరు పోషించుకోవడానికి కానివ్వండి, లేకపోతే మీ కళను బ్రతికించుకోవడానికి కానివ్వండి, మీరు రెండు పక్కల శ్రమిస్తూ ఉంటారు, ప్రజల కొరకు ఇటు ఫ్యామిలీ కొరకు. దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంటారన్న? అన్న కళాకారులు ఈ విధంగా రాజకీయ అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల, అయ్యో మాట్లాడినా, హలో మాట్లాడాను. అయితే కళాకారులకి నేటి కళాకారులకి, ఆధునిక కళాకారులకి ఎవరికి కూడా జీవితాలుగా లేవండి. ఆ జీవితాలుగా లేనందువల్ల, వారి బతుకులకి పోషణ లేనందువల్ల వీళ్ళంతా రకరకాలుగా ఆ రాజకీయ నాయకుల ప్రాబల్యంలోకి కొంత డబ్బుల గురించి, కొంత బతుకు గురించి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే కాకుండా వాళ్ళని ప్రభుత్వం వారు వాళ్ళ కళల పట్ల, వాళ్ళ పట్ల దాన్ని, తెలుగు జానపదాన్ని, తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని కాపాడాలంటే కళాకారులు కూడా ప్రభుత్వం తప్పగా కాపాడాలి. వాళ్ళకింత భూమని, ఇంత పుట్టని, చదువుకున్న వారికి ఏదో ఒకటి ఉపాధి ఏర్పాటు చేసి ఈ సజీవమైన కళారూపాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వాళ్ళకి బతుకుపాటును చూపించడం ఎంతో అవసరం. ఎందుకంటే చూడండి, చిన్న పాట రాసే కళాకారుల మీద
కళాకారులు మండి మేము, జానపదుల పాట పాడి జనం మధ్య ఆటలాడి, చేరడు బియ్యము లేక చేత పట్టి తిరుగుతున్న కళాకారులు మండి మేము, జానపదుల పాట పాడి జనం మధ్య ఆటలాడి, చేరడు బియ్యము లేక చేత పట్టి తిరుగుతున్న కళాకారులు మండి మేము. స్టేజీ మీద వీరులం, స్టేజీ దిగితే బీరులం, సప్పట్లకు నవ్వులం, ఇక్కట్లకు ఏడుపులం, బస్సుకు టిక్కెట్లు లేక బయలుదేరిన నటుకులం, కళాకారులు మండి మేము, జానపదుల పాట పాడి జనం మధ్య ఆటలాడి, చేరెడు బియ్యము లేక చేత పట్టి తిరుగుతున్న కళాకారులు మండి మేము. పలకరింపులు ఎక్కువ, పరపతేమో తక్కువ, ఆ పార్టీ గెలిచిన ఈ పార్టీ గెలిచిన, జెండా పాటలు పాడుతున్న జెండా లేని కొయ్యలం, కళాకారులు అండి మేము. ఇదండి మా బతుకు. ఉద్యమాల బాటలో మీరు నేర్చుకున్నవి చాలా ఉంటాయి, ఇవి నేర్పించాలి ఇంకా ఎన్నో ఉంటాయి. మా ఎన్ఆర్ఐ సమ్మె శ్రోతల కోసం మీరిచ్చే సందేశం ఏంటండి? అయ్యా, ఎన్ఆర్ఐ సోదరులు చాలా మంచి సహృదయులు, దేశంలో అన్ని లోపాలని చక్కదిద్ది దేశాన్ని బాగు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మీరంతా గొప్పవాళ్ళు. మీరు కూడా ఈ జానపద కళని కాపాడడానికి మీకున్నటువంటి పరిస్థితిని, మీకున్నటువంటి ఇది బాగు చేయడానికి మీకున్నటువంటి శక్తిని మా మీద ఉపయోగించి, మాకు మీరు ఏ పని చెప్పితే ఈ సంస్కృతి గురించి, ఈ దేశం గురించి ఆ పని తప్పగా చేస్తాం. ఆ పని మీ వల్లే ఇక ముందు దేశం జరుగుతుంది. ఎన్ఐఆర్లు చాలా అంటే బయట ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో నాలాంటి కళాకారులు, ఈ దేశము, ఈ తాలూకు సంస్కృతి వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. మీరు తప్పగా అయ్యా నా జానపద పాటల్ని ఒక 12 పాటలు భారతదేశంలో దేశంలోనే అతి ప్రఖ్యాత పడినటువంటి 12 పాటలు ఉన్నాయి. అవి ఇప్పటికే 30 భాషల్లో ఉన్నాయి. ఆ పాటల్ని మీరు ఒక ఆల్బమ్గా తయారు చేసి ప్రజలకు అందిస్తారని కోరుకుంటున్నాను సార్. చాలా ధన్యవాదాలండి. మీ అమూల్యమైన దీనికోసం మీరు చెప్పిన విజ్ఞప్తిని మేము త్వరలో పరిశీలించడానికి కూడా చేయడం జరుగుతుంది. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఎన్ఆర్ఐ శ్రోతలకు చాలా మీ అనుభూతులు పంచినందుకు చాలా చాలా ధన్యవాదాలు వంగపల్లి గారు. వంగపల్లి గారు, నాకున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఈ తెలంగాణలో, ఆంధ్ర ప్రాంతంలో, సీమాంధ్ర ప్రాంతంలో అక్కడ ఇక్కడ కవులు, కళాకారులు వీళ్ళు చాలా మంది తారసపడుతున్నారు. అలాగే జననాట్య మండలి చాలా ఫేమస్. కానీ రాయలసీమ వెనుకబాటు గురించి చాలా కమిషన్లు, చాలా రిపోర్ట్లు వచ్చినాయి. రీసెంట్ గా శ్రీకృష్ణ కమిషన్ కూడా మాట్లాడింది రాయలసీమ వెనుకబాటుదనం గురించి మాట్లాడింది. అవునవును. కానీ రాయలసీమలో ఎందుకున్నారండి కళాకారులు? ఏంటి సార్ దానికి బ్యాక్గ్రౌండ్, కొద్దిగా నేపథ్యం చెప్పండి సార్. నేనేంటనుకుంటున్నానంటే, అక్కడ ఇప్పుడు రెడ్డిలు, జమీందారులు ఎక్కువ కదండి. ఆ ఎక్కువ ఉన్నందువల్ల ఏమైందంటే, వాళ్ళు ఈ లిఖిత పూర్వకమైనటువంటి సాహిత్యానికే విలువలు ఇస్తూ అక్కడ కళాకారులు సాంప్రదాయబద్ధమైనటువంటి కళల్లోకి వెళ్ళిపోయారండి. అంటే అక్కడ వాళ్ళు పుట్టించినవి, వాళ్ళు కట్టినవి అవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఇది జానపదం పాట అనేది ఇది కట్టింది కాదు, పుట్టిన పాట. పుట్టిన వైపు నుంచి వాళ్ళు రాలేరు. ఎందుకంటే అక్కడ కవులు, కళాకారులు, దైవభక్తి కోవిళ్ళు ఇవన్నీ ఉన్నందువల్ల ఏమైపోయారు, భాషని కూడా ప్రజల భాష కాకుండా దాని యందు శ్రద్ధ లేకుండా పోయింది కళాకారులు. అక్కడ ఉన్నతమైన కళాకారులు హరికథలు చెప్తారు, బుర్రకథలు చెప్తారు. ఏదైనా వాళ్ళు ఏదంటే ఇప్పుడు ఒక సిస్టాన్ని బద్దలు కొట్టడమే విశిష్టతమైనటువంటి కళారూపాలు జానపదాలు. సిస్టమ్ ఉన్నవి కాదండి, సిస్టంలో ఉన్నవి సిస్టంలోనే ఉంచుతుంది. ఈ మన జానపదం మేమేం చేసామంటే సిస్టాన్ని బద్దలు కొట్టి విశిష్టంగా తీసుకువెళ్ళిపోయాం. అంచేత వాళ్ళకు ఆ భావాలు రావాలంటే ఇంకా చాలా టైం పడుతుందండి. నిజంగా వాళ్ళు కళాకారులు ఇక్కడ పాటలే పాడుతుంటారు, ఈ జానపదకాలు, ఈ రాజకీయాలు వెనకాల. కానీ అక్కడ రాసిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. నేను ఈ తేడాన్ని చూస్తున్నానండి. అది
చాలా బాగా చెప్పారు సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్స్ అండి. అక్కడ వర్గ తేడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఇప్పుడు జనం గురించి రాయరంటే ఆ పెద్ద పదాలతో అరయు విజయనగర పునందు సిరులతో వర్దిల్లుచుండే ఆ బొబ్బిలిపురము అంటారు వాళ్ళు. మనం అలాగనం కదా. శ్రీకాకుళం సిక్కోలు కొండలలోనూ వరునాయనో శ్రీకాకుళం జిల్లా ఉంది అని అంటాను నేను. చూసారా, చక్కగా చెప్పారండి. అట్లాగా వాళ్ళు ఇంకా భాషని అవన్నీ భావాల నుంచి బట్టలు కొట్టుకుని బయటికి రావాలి సార్, అది నా అభిప్రాయం. సార్ ఇంకొక ప్రశ్న ఆఖరిగా మిమ్మల్ని అడగాల్సి అనుకుంది. ప్రతి ఒక్క కళాకారుడు ఆంధ్ర ప్రాంతంలో ఈ విప్లవానికి సంబంధించింది, అలానే ఈ కళలు, ఈ మూవ్మెంట్స్, తెలంగాణ మూవ్మెంట్ కానీ ఆంధ్ర మూవ్మెంట్, ప్రతి ఒక్కళ్ళు శ్రీశ్రీ గారి పేరు తలుస్తున్నారు. జయరాజ్ గారు శ్రీశ్రీ గారి పేరు తెలిసారు, మీరు తెలిసారు. ఈ శ్రీశ్రీ గారికి ఉద్యమాలకి, విప్లవానికి, సాహిత్యానికి సంబంధం ఏంటి చెప్పండి సార్. అంటే మేము కొత్తగా ఈ సాహిత్య ప్రక్రియలోకి వచ్చేసరికి ఒక విప్లవ రచయితగా శ్రీశ్రీ పేరే విన్నామండి మేము ఫస్ట్ని. మేమందరం అట్లాగే. ఆ రోజుల్లో విప్లవ కవి, విప్లవ భావాలు పుట్టించినటువంటి కవి మహాకవి శ్రీశ్రీ అని బాగా ప్రచారంలో ఉండేది అనమాట. ఆ ఉండడము ఆయన్ని చూడకపోయినా, ఆయన కలవకపోయినా, ఆయన్ని ప్రతివారం కూడా గురువుగానే భావించేశాం. నిజానికి ఆయన రాసిన మహాప్రస్థానం అంటే మాకు అర్థమే కాదు చదివితే. నేను తర్వాత ఎన్నోసార్లు చదివా. కానీ ఆయన పేదల పక్షం కవిత్వం చేసినటువంటి ఒక గొప్ప కవిగా పేరు మొదలు తెచ్చుకున్నాడు అభ్యుదయ కవుల్లో. కాబట్టి మేమందరం ఇక మా గురువేవులు, వాస్తవం గురువు అయితే మా ఊర్లో మా అమ్మలు, మా అక్కలు, మా తండ్రులే. ఎందుకంటే వీళ్ళు మా జానపద కవులు, వీళ్ళు మాకు ఆరాధ్య దేవతలు, మా గురువులు. మా అక్కలు బాగా పాడతారు, 15 గంటలు పాడతారు. ఉరుపు పాటలేమో 10 రోజులు పాడతారు, రోజుకు ఒక రకమైన పాట పాడతారు ఉరుస్తున్నప్పుడు. అయితే నేను గురువులు వీళ్ళని అంటారు. శ్రీశ్రీని మా మహాగురువుగా, అంటే భాషలోను భావంలోను ఆనాడు మొట్టమొదట కార్మిక నెత్తురు ఖరీదు కట్టే షరాబు లేదు, మనది ఒక బతుకైనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బతుకని అన్నాడు కదా. ఓహో, మన కుక్కల నక్కల్లాగా బతుకుతున్నారా అని అనిపించేది అనమాట. అంచేత అందరి కవుల కన్నా మాకు ముందు తెలిసిన ఒక పేదల తరపున రాసిన కవిగా గుర్తించాం. కాబట్టి గురువు గారిని అనే భావం మాలో ఏర్పడింది సార్. అద్భుతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వంగపండి గారు.